ఇప్పుడు మీరు చూస్తుంది భాగ్యనగరంలోని లాల్ దర్వాజాలోని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం. ఈ మహంకాళి అమ్మవారి ఆలయం బోనాల పండుగకు సిద్ధమైంది. తెలంగాణలోని బోనాల పండుగ అనేది ఒక సాంస్కృతిక పండుగ. అలాగే ఈ బోనాల పండుగ తెలంగాణలోని పెద్ద పండుగలలో ఇది కూడా ఒకటి. భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. భాగ్యనగరంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి బోనాలు ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. భాగ్యనగరంలోని దాదాపు 1600 ఆలయాల్లో బోనాలోత్సవం కన్నుల పండుగ కొనసాగుతుంది. ఆషాఢ మాస బోనాల జాతరలో భాగంగా పాత బస్తీలోని లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ బోనాల పండుగ 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ప్రముఖ సాంస్కృతిక ఉత్సవం. ఈ పండుగలో మహిళలు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో జరిగే ఈ వేడుకలు గంటాల ఊరేగింపులు, నృత్యాలు, భవిష్యవాణి, రంగం వంటి అంశాలను కలిగి ఉంటాయి. అయితే ఈ వేడుక ఎందుకు చేస్తారో కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ రోజు బోనాల పండుగ ఎందుకు చేస్తారో ఈ రోజు మనం తెలుసుకుందాం. తెలంగాణలోని అత్యంత ప్రముఖమైన మరియు ప్రాచీనమైన సాంస్కృతిక ఉత్సవాలలో బోనాల పండుగ ఒకటి. ఈ పండుగ 600 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. పల్లవుల పాలన కాలం నుండి ఈ పండుగకు మూలాలున్నాయని చరిత్రకారులు చెబుతారు. తర్వాత కాకతీయ రాజులు శ్రీకృష్ణదేవరాయలు ఈ పండుగను వైభవంగా జరుపుకున్నారని చెబుతారు. అయితే హైదరాబాద్లో బోనాల పండుగ 1869 తర్వాత నుండి ప్రస్తుత రూపంలో విస్తృతంగా జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్లో ప్లేగ్ వ్యాధి విజృంభించింది. అప్పుడు అనేక మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడి మరణించారు. అందరినీ అమ్మవారు ఇలాగే చల్లగా చూస్తూ, అందులో మమ్మల్ని మంచిగా చూస్తూ, అందరూ బాగున్నారని అందరికి హ్యాపీ బోనాలు. వచ్చే భక్తులకు ఏం చెప్తారు మీరు? వచ్చే భక్తులకి ఏం లేదు, ఈ గోల్డ్ గేమ్ వేసుకుని వస్తున్నాం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ అందరితో కొంచెం అమ్మవారిని దర్శనం చేసుకుంటూ మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ప్లేగ్ వ్యాధి విజృంభిస్తున్న సమయంలో మిలిటరీ బెటాలియన్ జవానులు ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని ప్రార్థించి ప్లేగ్ వ్యాధి తగ్గితే హైదరాబాద్ లో ఆమెకు గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు. వ్యాధి తగ్గిన తర్వాత వారు సికింద్రాబాద్ లోని కాళీమాత అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలను సమర్పించారు. లో మూసీ నది వరద కూడా బోనాల పండుగ ప్రాముఖ్యతను పెంచింది. వరదలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు భక్తులు లాల్ దర్వాజాలోని అమ్మవారి ఆలయంలో ప్రార్థనలు చేసి మూసీ నదిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలను సమర్పించారు. అప్పటి నుంచి లాల్ దర్వాజాలోని సింహవాహిని ఆలయంలో ఆషాఢ మాసం చివరి రోజున బోనాల పండుగను జరుపుకుంటున్నారు. బోనాల పండుగలో మహిళలు బియ్యం, పాలు, పెరుగు, బెల్లం మొదలైనవి ఉపయోగించి బోనాలను తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ కాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పురుగులు, కీటకాలు, ఇతర ప్రమాద జంతువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. వీటన్నిటి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనంలో వాడిన సున్నం, పసుపు, వేపాకు ఇవన్నీ యాంటీసెప్టిక్ మరియు యాంటీబయాటిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే ఎలాంటి కీటకాలు బోనం లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. అందుకే ఈ బోనాన్ని ఇంత పవిత్రంగా భావిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, అమ్మవారి దయతో చెరువులు, కుంటలు అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు నీటితో నిండాలని భక్తులతో పాటు మనం కూడా కోరుకుందాం.